వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రికలో మొదటిగా మంచి వార్త. సంబురంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం. ప్రభుత్వం తరపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు, వేడుకలను వీక్షించిన 30,000 మంది భక్తులు, హాజరైన పలువురు ప్రముఖులు, మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కొమరెల్లి మల్లన్న లగ్గం అయితే ఘనంగా నిర్వహించారు. సో పట్టు వస్త్రాలతో ఈ యొక్క గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు కూడా అర్చకులు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మల్లన్న సంబరాలు, కొమరెల్లి మల్లన్న లగ్గం. సో దానికి సంబంధించిన వార్త. గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం, 179 మంది మృతి. సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం, ల్యాండింగ్ గేర్లో సమస్య, తెరుచుకొని టైర్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన పైలట్లు, రన్వేస్ నుంచి స్కిడ్, సేఫ్టీ వాల్ను ఢీకొట్టడంతో ఘోరం, ప్రాణాలతో బయటపడ్డ 2 సిబ్బంది. పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్లో ప్రాబ్లమ్స్. సో దానివల్ల ముయున్ ఎయిర్పోర్ట్లో దారుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సౌత్ కొరియాలో 179 మంది ఈ యొక్క నిన్న మొత్తం ఈ ఫైల్ అయితే ఈ యొక్క విమానం ఇష్యూనే ఉన్నది పెద్దగా. సో మొత్తానికైతే పక్షి వచ్చి ఢీకొట్టి ఏదో జరగడం వల్ల ఆ ల్యాండింగ్ ఇష్యూ జరిగి ఆ టైర్లు తెచ్చుకోకపోవడం వల్ల ఈ ల్యాండింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి అది సేఫ్టీ వాల్ను అంటే ఆ గోడను ఢీకొట్టడం వల్ల చనిపోవడం జరిగింది, ఆ పేలిపోవడం జరిగింది. 2 మాత్రమే రక్షించడం జరిగింది. సో ఆ విధమైన సమస్య. మొత్తానికైతే 179 మంది చనిపోయారు. సౌత్ కొరియాలోని ముయోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తేజు ఎయిర్లైన్స్కు చెందిన ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ సేఫ్టీ వాల్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లో పేలిపోయింది. ఆదివారం ఉదయం 9:30 జరిగిన ఈ ఘోర ప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో 6 సిబ్బందితో కలిసి విమానంతో 181 మంది ఉండగా 179 మంది చనిపోయారు. సిబ్బందిలో 2 కాపాడినట్టు అధికారులు చెప్పారు. పక్షి ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్ మొరాయించి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారని ఇక్కడ వార్త. దాంతోపాటు ఆ యొక్క పక్షి అనేది ఎవరో పంపిస్తేనే అట్లా అయింది, ఎవరో ఇష్యూ చేశారు అనే విధంగా కూడా కొన్ని చర్చలు, కొన్ని యొక్క మాటలు వినికిడిగా వచ్చినాయి. సో అక్కడ ఏం జరిగిందనే విషయం మాత్రం తెలియదు. కాకపోతే ల్యాండింగ్ గేర్ ఆ పక్షి ఢీకొట్టడం వల్ల ఆ యొక్క వైరల్గా ఇష్యూ అయింది, వీడియో మాత్రం వైరల్ అయింది. ఆ విధంగానే ఆ యొక్క టైర్లు తెచ్చుకోకపోవడం వల్ల ల్యాండింగ్ ఇష్యూ అయ్యి మొత్తానికైతే ఆ విమానం ఆ యొక్క గోడను, సేఫ్టీ వాల్ ఉంటుంది కదా, ఆ గోడను ఢీకొట్టడం వల్ల క్షణాల్లో మంటలు వచ్చేసి పేలిపోయింది. సో ఆ విధంగా తుక్కు అయిపోయి మొత్తానికి 179 మంది చనిపోయారు. సో ఇది వార్త మొత్తానికి. దాంతోపాటు జనవరి నుంచి నుమాయిష్, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 85వ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈసారి నుమాయిష్లో 2,000 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ప్రతిసారి నుమాయిష్ అనేది గ్రాండ్గా చేస్తారు ఈ యొక్క నాంపల్లి గ్రౌండ్స్లో. మొత్తానికి 84వ ప్రదర్శన ఈసారి. మొత్తానికైతే నుమాయిష్ని ఈసారి కూడా గ్రాండ్గా చేస్తున్నారు. సో దాంతోపాటు స్టాళ్లు ఎక్కువ ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయంట, 2,000 స్టాళ్లు మొత్తానికి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు దేశంలో మగవాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ వార్త. దేశంలో మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ రిపోర్టు వెల్లడించింది. 2015 నుంచి 2022 8 ఏళ్ళు వరకు ఏటా సగటున 1,01,118 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారని ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క సగటున ఏటా 8 ఏళ్ళ వరకు ఏటా సగటున అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 1,01,188 మంది చనిపోతున్నారట సూసైడ్ చేసుకొని. సో మగవాళ్ళే, అది కూడా ఓన్లీ. పరిస్థితి ఇది చూడండి, మగవాళ్ళు ఎందుకు చనిపోతారు? వాస్తవానికి కొంత
సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్న మనస్తాపంకి గురై కొంతవరకు ఇబ్బందులు పడి చనిపోవడం జరుగుతుంది. మగవాళ్ళు కొంతవరకు కుటుంబ సమస్యలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు, లేకపోతే ఇంకేదో సమస్యలు, లేకపోతే ఇంకో టార్చర్ పెట్టడం, లేకపోతే ఇంకేదో ఇబ్బంది పడడం, మొత్తానికి ఆర్థిక సమస్యలు కావడం, వ్యక్తిగత శారీరక సమస్యలు కావడం, ఆరోగ్య సమస్యలు కావడం, ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళకు కొంతవరకు కొంత బయట అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా సమస్య బయటికి చెప్పుకునే లెక్కలు ఉంటాయి కొంతమందికి. అందరికీ ఉంటాయి, మన మగవాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం, లేకపోతే కొలీగ్స్ తోటి షేర్ చేసుకోవడం, లేకపోతే ఇక్కడ బయటి వాళ్ళతో షేర్ చేసుకోవడం, బంధువులతో షేర్ చేసుకోవడం, తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం, సంథింగ్ ఏదో ఒకటి సోర్స్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఏది లేదు అంటే కూడా ఇక తప్పుగా అనుకోవద్దు, ఇంతమంది కూడా మర్చిపోయే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆడవాళ్ళకైతే అది కూడా ఉండదు. వాళ్ళైతే కడుపులోనే పెట్టుకుంటారు వీలైనంత వరకు, బయటకు పెద్దగా చెప్పుకోరు. ఇక మందేశ అలవాట్లు అంటే తక్కువ ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఈ యొక్క గృహిణులు మాత్రం చాలామంది ఇబ్బంది పడుతుంటారు, మహిళలు అయితే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక అయినా అని ఈ యొక్క మగవాళ్ళు ఎక్కడైనా అని ఆలోచన చేసే తీరులా కొంతమంది షార్ట్ టెంపర్గా దన్నుమని ఏదో నిర్ణయం తీసుకొని సూసైడ్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకట్లా చేస్తారో అర్థం కాదు కొంచెం. అందులో నేను కూడా మొబైల్ అని కానీ ఇట్లాంటి సూసైడ్ అనే విషయం ఎంత వచ్చినా అని అట్లాంటి పొజిషన్కి అయితే పోకూడదు. ఏదైనా అని కొంతవరకు ప్రయత్నిస్తే మనం ఆ యొక్క గట్టెక్కుతాం అన్నట్టు. అంత ఏమంటారు, కొంత ధైర్యం ఎక్కువ చేసి ఆ సూసైడ్ చేసుకునే బదులు కొంచెం తగ్గి సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా చూస్తే బాగుంటుంది. సో మొత్తానికి అయితే ఏటా 1,118 మంది చనిపోతున్నట్టు సూసైడ్ చేసుకొని మగవాళ్ళే. సో అది కూడా ఓన్లీ భారతదేశంలోనే ఇది పరిస్థితి. సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి చూడండి. సో దాంతోపాటు మహిళలపై నేరాలు పెరిగినాయి. నిరుడితో పోలిస్తే 4.78%, 78% ఎక్కువ నమోదు. వరకట్న వేధింపులు పెరిగిన రేపులు, మర్డర్లు, హత్యలు 241, అత్యాచారాలు 2,945, ఆత్మహత్యలు 379, 9.87% పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేటు. పోయినేడు 121 కేసులు, 213,121 కేసులు. ఈసారి 2,34,158 కేసులు, 33% పెరిగిన సైబర్ క్రైమ్స్. 2024 వార్షిక నివేదికలో వెల్లడించిన డీజీపీ జితేందర్ అని చెప్పేసి విడుదల చేసిండు. మొత్తానికైతే క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందని చెప్పేసి, మొత్తానికైతే క్రైమ్ రేటు కొంచెం పెరిగింది, గట్టిగానే పెరిగింది. సో వీటి మీద కొంచెం పోలీస్ సిబ్బంది, కొంచెం ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవాలి. మహిళలపైన జరిగే ఈ యొక్క అఘాయిత్యాలు, ఈ యొక్క క్రైమ్ రేటు ఇవి పెరగకుండా చూస్తే బాగుంటుంది. సో వీటిని కట్టడి చేసే ప్రయత్నాలు వాస్తవానికి ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ దాంతోపాటు ప్రభుత్వం కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద ఎక్కువ ప్రత్యేక ఫోకస్లు పెట్టి ఎక్కువ టార్గెట్లు మరి పనిచేసి ఆ యొక్క సిచ్యువేషన్స్ని అంటే ఆ యొక్క మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపిన పరిస్థితి అవుతుంది అన్నట్టు. సో అదే విధంగా అంటే ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, దానిల మీద బాగా ఎక్కడ జరగనీయకుండా వీలైనంత వరకు స్పెషల్ ఫోకస్ పెట్టి మరి వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. సో అదేవిధంగా ఈ యొక్క మహిళల పైన జరిగే ఈ అఘాయిత్యాలను కూడా కొంత కేర్ తీసుకొని ఈసారి చాలా ఎక్కువైంది కాబట్టి అవి కూడా జరగకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంత మీరు స్పెషల్ ఫోకస్ పెడితే అన్ని పనులు అయిపోతాయి. ఆ విషయం తెలియని ఏం లేదు. కాకపోతే పర్సనల్ రిక్వెస్ట్గా T9 న్యూస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి కానీ ఈ యొక్క పోలీస్ వ్యవస్థకు కానీ ఈ యొక్క క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది చూడండి, రిక్వెస్ట్. సో మొత్తానికి ఇది వార్త. సో దాంతోపాటు రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. శాటిలైటు లేకపోతే ఫీల్డ్ సర్వే ఆ విధంగా మొత్తానికి చర్చిస్తుంది. కేబినెట్ సమావేశం పెట్టుకొని సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, ఆ లెక్కల చేస్తున్నారు అన్నట్టు. దాంతోపాటు సంక్రాంతి తర్వాత పెట్టుబడుల సాయం పంపిణీ, పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు, గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు.
అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దాంతోపాటు సీలింగ్పై సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటారంట. సో దీనికి సంబంధించిన వార్త. ఈ యొక్క నిన్న ఓపెన్గా కొన్ని విషయాలు చెప్తాను. నిన్న ఒక చిన్న పొలిటికల్ పుష్ప సినిమా ఆట ఆడింది. ఎట్లా ఆట ఆడిందంటే ఒక పుష్ప 3 సినిమా ఆడినట్టుగా మొత్తానికి పుష్ప 2 సినిమా మొత్తం ఇక్కడనే పొలిటికల్ సినిమా ఆట ఆడింది. ఎట్లా అంటే ఇక 15 రోజులు అదే. ఈ 15 రోజుల జరిగింది ఏంటంటే కేటీఆర్ గురించి ఈ రేసు గురించి ఆల్రెడీ 27 తారీఖు వరకు అని చెప్పేసి కోర్టు ఆల్రెడీ చెప్పింది కదా. మీరు విచారణకు ఆయన అంగీకరిస్తాడు, తను సహకరిస్తాడు, ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు, కానీ అరెస్ట్ మాత్రం చేయకూడదని చెప్పేసి 27 తారీఖు అని చెప్పేసి తర్వాత 31 వరకు అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ విధంగా కేటీఆర్ గురించి ఏ విషయం బయటికి రాలేదు. దాంతోపాటు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా పెద్దగా బయటికి రాకుండా ఉండే విధంగా ఆ యొక్క ఇష్యూ అక్కడ వైసీపీ ప్రభుత్వం మాట్లాడడానికి ఎలాంటి ఇష్యూ లేక ఏదో ఒక టాపిక్ పట్టుకొని పోయినట్టుగా అక్కడ జరిగిందని ఇదొక లెక్క. ఈ రెండు పక్కన పెట్టేస్తే ఈ యొక్క ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ బయటికి వస్తలేడు, కేటీఆర్ ఈ యొక్క కేసులో ఇరుక్కున్న పరిస్థితి, దాని గురించి చర్చలు చేసే పరిస్థితి, దాని గురించి మాట్లాడుకునే లెక్కలు. ఈ యొక్క హరీష్ రావు అంటే వాళ్ళకి పగ్గాలు ఇచ్చే పొజిషన్ లేదు కాబట్టి ఆలోచన చేసే పొజిషన్లు. దాంతోపాటు కవిత మేడం కూడా జిల్లాల వ్యాప్తంగా తిరగాలనే లెక్కలో ఉంది. సో జిల్లాల లెక్కల తిరిగినా కానీ ఆ యొక్క సపోర్ట్, ఆ పగ్గాలు పట్టుకునే ప్రయత్నం చేసినా కానీ అక్కడ ముందుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే స్థానిక ఎన్నికల దృష్ట్యా పెట్టుకొని ఇక్కడ రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా, దాంతోపాటు రైతు కూలీలకు పైసలు 28 తారీఖు ఇస్తున్నారు కదా, డిసెంబర్ 28 వరకు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి? ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇదే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క చెప్పిండు. మరి ఇంతవరకు అయితే లేదు, ఆ పైసలు లేవు. ఈ యొక్క రైతు భరోసా మాత్రం జనవరి తర్వాత అన్నాడు. దానికి కావాల్సిన యొక్క బడ్జెట్ కూడా సమకూరీకరించే విధంగా కూడా కనిపించింది. ఈ కులగణన ఎక్కడెక్కడైంది, ఏం కథ, మరి రిజర్వేషన్ల పరిస్థితి ఏంది, ఆ లెక్కలు కూడా కొంచెం ఆలోచన చేసే లెక్కలు ఉండే. మొత్తానికి నివేదిక అయితే బయట పెట్టాలి కదా, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తున్నారు, ఏం కథ, ఆ ఇష్యూస్ గురించి పెద్దగా టాపిక్స్ అనేటివి బయటికి రాకుండా ఈ యొక్క ఎస్ఎస్ఏ కార్మికుల సమ్మె, వాళ్ళ యొక్క కష్టపడే విధానం, వాళ్ళ యొక్క నిరసనలు, ఇవన్నీ ఏది బయటికి పెద్ద కనిపించకుండా ఒకటే ఒక సినిమా, మీడియా కూడా దీని చుట్టుముట్టే తిరిగింది. ఈ పుష్ప 2 సినిమా చుట్టుముట్టు తిరిగింది. అట్లా ఉంది బతుకుదేరు. సో ఇవన్నీ మాత్రం హోల్లో పడ్డాయి. మెయిన్గా ఈ యొక్క 28 తారీఖు ఇస్తున్న పైసలు ఎక్కడ పోయినాయి? అవైతే రైతు కూలీలకు ఇవ్వకపోయారు ప్రభుత్వం. ఇక దాంతోపాటు ఇక కులగణన, ఈ రేషన్ కార్డులు, ఈ విషయాలు మొత్తము ముందలుకొని ఓ చిన్న చర్చకు తీసుకొచ్చిండ్రు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రైతు భరోసా ఒకటి, రైతుల కూలీలకు ఇచ్చే భరోసా లెక్కల వాళ్ళకి ఇచ్చే పైసలు 12,000 16,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా అవి మాత్రం ఇక మళ్ళీ జనవరికి పోస్ట్ పోన్ అయినాయి, జనవరికి ఇస్తామంటున్నారు. అవి కూడా వస్తాయా లేదా ముందరికి పోతే తెలుస్తుంది. కానీ ఈ 28 తారీఖు ఇస్తున్న పైసలు మాత్రం హోల్లో పడ్డాయి. అంటే ఈ యొక్క మొత్తం ఇష్యూస్ అన్నీ మర్చిపోయి ఈ యొక్క పొలిటికల్ డ్రామా ఒకటి ఆడింది. ఆ పొలిటికల్ డ్రామా ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ లెక్కల ఈ పొలిటికల్ డ్రామా ఏంటంటే పుష్ప 2 సినిమా, పొలిటికల్ సినిమా, అది ఆట ఆడింది. ఇట్లా గిరగిర తిరిగింది. ఇక మొత్తానికి అయితే 28 తారీఖు ఇస్తున్న పైసలు అయితే పోయినాయి. మరి అది ఇప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇది పరిస్థితి మొత్తానికి. ఈ యొక్క ఇప్పుడు రైతు భరోసా మాత్రము ఈ యొక్క గుట్టలకు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ పర్పస్లో కొంచెం కొన్ని చేసింటారు కదా, ఈ యొక్క ఏమంటారు వెంచర్స్, వాటితో పాటు ఈ యొక్క పెట్రోల్ బంకులు, రోడ్లు, అలాంటి వాటికి కూడా ఇంతకుముందు రైతు భరోసా ఇచ్చారు. అవి ఎవరు తీసుకున్నారో ఎక్కడెక్కడ తీసుకోపోయారో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ రైతులకే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో అది ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఏం కథ అనేది కూడా చూడాలి. మరి ఇది ఎక్కడెక్కడ అవుతుందో చూడాలి. సో ఇది మొత్తానికైతే వార్త దానికి సంబంధించింది. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి
టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రధారుల ప్రాయంగా నిర్ణయించింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ప్రతిపాదనపై ఆలోచిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ అందుబాటులోకి తేవాలని భావిస్తున్న రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని చెప్పేసి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందుకు విధి విధానాలపై ఫైనల్గా చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇప్పటికే కొన్ని సిఫార్సులు ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్లింది. ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంగా చర్చించారు. అందులో వచ్చిన సలహాలు సూచనలకు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని ప్రతిపాదన వచ్చింది. అప్లికేషన్లు తీసుకొని CCLA డేటాతో పోల్చి ఆ తర్వాత ఇస్తారంట. ఎలాంటి చిక్కుముళ్ళు లేకుండా కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, ఫోన్ నంబరు వివరాలతో ఆన్లైన్లో సింపుల్గా అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే దానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం రికమెండ్ చేయనున్నట్లు తెలిపింది అని చెప్పేసి ఇక్కడ వార్త తెలిసిందంట. సో అది మాత్రం గ్యారంటీ లేదు. మొత్తానికి ఎంత దూరం పోతుందో కూడా చూడాలి. మొత్తానికైతే ఈ యొక్క రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పొజిషన్లో మాత్రం నడుస్తుంది కథ. సో మంచి వార్త. సో దాంతోపాటు వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా హంపి అని చెప్పేసి ప్రతిష్టాత్మక విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఇండియా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో ఎరిగైసి అర్జున్ 5వ స్థానంలో నిలిచాడు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వరల్డ్ ఛాంపియన్షిప్లో మొత్తానికి తెలుగు బిడ్డకు వచ్చేసింది. ఆ విధంగా మన భారతదేశానికి వచ్చేసింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పోలీసులకు ఏమైంది? వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవన్మరణం. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. ఈ నెలలో 8 మంది పోలీసులు సూసైడ్. కౌన్సిలింగ్కు ఆఫీసర్ల ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. భార్య పిల్లలకు విషయం ఇచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య. ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులతో నష్టపోయిన బాలకృష్ణ అప్పులు పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. భార్య పిల్లలకు సూసైడ్ అంటే ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఈ పిల్లలను చంపేసే లెక్కలు అయితే మంచిది కాదబ్బా. వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ యొక్క జీవితాలను మీరు ఎట్లా చేస్తారో అర్థమే కాదు. మొత్తానికైతే వాళ్ళని పిల్లలను చంపేస్తే ఏమొస్తుందో చెప్పండి. వాళ్ళ మీద ప్రెషర్ పడుతుందేమో, వాళ్ళు ఏం తినలేకపోతారేమో, వాళ్ళకేం ఇబ్బందులు అయితే ఏమో, వాళ్ళు బతకలేకపోతారేమో అనే విధంగా ఆలోచన చేయొచ్చు. కానీ కొంతవరకు వాళ్ళని చంపేయడం అయితే కరెక్ట్ కాదు. మొత్తానికి అప్పులపాలై చనిపోయాడు పాపం. పోలీస్ ఠాణా ప్రాంగణంలో ఊరేసుకొని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్. కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్మెయిల్ చేశారని సాయి కుమార్ భార్య ఆరోపణ చేస్తుంది. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అనవసరంగా ఆయన మీద అట్లాంటి ఎందుకు చేసారు? అవి ఆరోపణ చేస్తుందంట. మొత్తానికి అయితే పాపం సూసైడ్ చేసుకున్నాడు అతను కూడా. ఇక నిన్నమూన జరిగిన విషయాలు అయితే తెలుసు. ఇప్పుడు సిద్దిపేటలో జరిగిన విషయం తెలుసు. ఆ చెరువులో పడి 3 పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ మహిళ, ఆమెతో పాటు ఎస్ఐ చనిపోయాడు. తర్వాత ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయాడు. సో 3 సూసైడా లేకపోతే ఎట్లా చచ్చిపోయారు, ఏం జరిగిందనే విషయం తెలియదు. కానీ మొత్తానికి అయితే అందులో పడి ఈత రాగా అందులోనే మునిగి చచ్చినట్టు అయింది. ములుగు జిల్లాకు సంబంధించిన అతను కూడా తన రివాల్వర్ తోటి షూట్ చేసుకొని చనిపోయాడు ఎస్ఐ. అతనికి పెళ్ళి కూడా ఉండే, అంటే వారం రోజుల పెళ్ళి అనగా ఆ పని చేసి ఎవరో మహిళ టార్చర్ పెట్టడం వల్ల చనిపోయాడు. మహిళ యువతి, ఆమెకు ఆల్రెడీ అట్లాంటి 4-5 కేసులు ఉన్నాయని చెప్పేసి, నల్గొండలో కేసులు ఉన్నాయని చెప్పేసి అదో పెద్ద ఇష్యూ వైరల్ అయిపోయింది. సో మొత్తానికైతే ఈ నెలలనే ఇవి పరిస్థితులు పోలీసుల పాపం. సో మొత్తానికి ఇది నేరగాళ్లలో భయం, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల బాసటగా నిలవాల్సిన వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్నది. తమ సమస్యలను
సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. సమస్యలతో మొత్తానికైతే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్మెంట్కు కలవరపెడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇట్లా 8 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మహత్యలకు గల కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర రిపోర్టు సేకరిస్తున్నారు. పోలీస్ సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. కీలక బాధ్యతల్లో ఉన్నవారన్నట్టు పోలీస్ కొలువుల్లో ఉంటూ స్టేటస్ సింబల్ యూనిఫామ్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన వ్యవస్థ. డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారని చెప్పేసి మిగతా 4వ పేపర్లో ఉంది. మొత్తానికి వాళ్ళైతే కష్టపడకం ఎక్కువ. ఈ విధాలనే కొంచెం ఈ యొక్క ప్రభుత్వం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా కొంచెం జీతాలు పెంచడం, వాళ్ళకు కూడా వాళ్ళ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం సీఎం చేతుల్లోనే ఉంది కాబట్టి, హోంశాఖ తన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీకు పెడుతున్నారు. కాబట్టి మీరు కొంచెం ఇప్పుడు మీరే ధైర్యం పోలీసులు, మేమందరం బతకడానికి, మేమందరం ఇంత గట్టిగా మాట్లాడడానికి, ఏదైనా అని మాకు స్వతంత్రంగా మేము ఇంత గట్టిగా ఏదైనా చేస్తున్నామంటే మేమనే కాదు, అందరు ప్రజలంతా ఎక్కడ పోయినా అని మీకు పోలీస్ స్టేషన్ అంటే మీకు ఏమనిపిస్తుందో కానీ అక్కడ న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి ప్రజలంతా రావడం జరుగుతుంది. ఆ న్యాయానికి మిమ్మల్ని చూసిన ధైర్యమే అక్కడ. కాబట్టి మీరు కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కొంచెం బాగుండదు. సో మీ వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు, దయచేసి పర్సనల్గా మేము చెప్తున్నాం, సూచన ఇస్తున్నాం. కొంత ఈ మనోధైర్యాన్ని కొంతవరకు నింపుకొని కొంచెం ఆలోచన చేసి, ఇక మిమ్మల్ని మించిన ధైర్యం ఏది? మీ యూనిఫామే మీ ధైర్యం. ఏమన్నా కొట్లాటలు ఏమన్నా ఉంటే ఒకసారి నువ్వు రంగంలోకి దిగితే ఏమన్నా అవుతుంది. ఎవడేం చేయలేడు, దయచేసి ఆలోచన చేయండి. కాబట్టి పోలీసులు మీరే పవర్ చూపించాల్సింది కూడా మీరే. కాబట్టి మీ దగ్గరనే ఇలాంటి పరిస్థితి ఉంటే కొంచెం కష్టమవుతుంది. సో మొత్తానికైతే డిపార్ట్మెంట్కి సూచన వేయడం జరుగుతుంది. రిక్వెస్ట్, ఇలాంటి ఆత్మహత్యలు ఇలాంటివి అయితే దయచేసి చేసుకోకండి. సో దాంతోపాటు ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, గతేడాది ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా 20 మార్కులు ఉండడంతో ప్రయారిటీ స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం అని చెప్పేసి ప్రయోగం సక్సెస్ అయిందంట. సో దానికి సంబంధించిన వార్త, మంచి వార్త. సో స్కిల్స్ పెంచడంలో తప్పేం లేదు కదా, స్కిల్స్ పెంచితే ఇక్కడ పోయినా అని మనం సక్సెస్ అయిపోతాం. సో దానికి సంబంధించిన వార్త. కన్హాశాంతి వనంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. రాష్ట్రంలో తగ్గుతున్న అడవి, 2 ఏళ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిన విస్తీర్ణం అని చెప్పేసి ఇక్కడ వార్త. 12 జిల్లాల్లో తగ్గితే మరో 6 జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం. ఆదిలాబాద్లో ఎక్కువగా 115.5 చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల. భద్రాద్రి కొత్తగూడెం 95.5 చదరపు కిలోమీటర్ల తగ్గిన అడవి. స్మగ్లింగ్, పోడు భూములు, దాంతోపాటు అడవుల ఆక్రమణ, ప్రకృతి విపత్తులో నష్టం. ఇండియా స్టేట్ ఫారెస్ట్గా రిపోర్ట్లు వెల్లడి. మొత్తానికి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ మొత్తం వెల్లడించింది. మొన్న ములుగు జిల్లాలో కూడా మొత్తం కూలిపోయినాయి. ఇప్పుడు ఎకరాలు పెద్ద చెట్లు మొత్తం విపత్తు అన్నట్టు మొత్తం నిలబెట్టమైనాయి. ఎందుకైనా కూడా అర్థం కాని పరిస్థితి. దాని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఏం బయటికి చెప్పనే లేదు. సో ఇది వార్త మొత్తానికైతే. దాంతోపాటు జనవరి విడుదల, వచ్చే నెలలో కులగణన సర్వే రిపోర్టు బయటకు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు కూడా ఉంటుందంట. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే గట్టిగానే ఉంది. ఈ వచ్చే ఏడాది అంటే ఈ జనవరి నెలలో ఏమేమి ముందర కొత్తగా కూడా చూడాలి. సో ఆ విధంగా కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నది. ముఖ్యమైన సున్నితమైన అంశాలను సంబంధించి ఇలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రధానంగా వచ్చే నెలలో కులగణన సర్వే రిపోర్టు ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన 1 మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలో రిపోర్టును ప్రభుత్వం సమర్పించనున్నదని చెప్పేసి మిగతా 2 పేపర్లు ఉన్నాయి.
సో ఆ విధంగా ఉంది కథ. మొత్తానికైతే ఈ కులగణన రిపోర్టు అదేవిధంగా ఈ రిజర్వేషన్ల పరిస్థితి ఏంది, అన్ని విధంగా అన్ని రైతు భరోసా, దాదాపు ఈ రైతు కూలీలకు వాళ్ళకు ఇచ్చే డబ్బులు ఆ విధంగా మొత్తానికి పోస్ట్ పోన్ జనవరికి ఉంది. సో ఏమేం జరుగుతుందో కూడా చూడాలి. సో ఇది పరిస్థితి మొత్తానికైతే. ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం మనం ఏమేమి ఉన్నాయో. గంటకు 450 కిలోమీటర్ల వేగం సరికొత్త బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా. సిఆర్ 450గా పేరు, త్వరలో అందుబాటులోకి అంట. మొత్తానికి గంటకు 450 కిలోమీటర్ల వేగంతో పోతుందంట గంటకు, అంత ఫాస్ట్గా బుల్లెట్ ట్రైన్. సో మొత్తానికి చైనాలో ఈ యొక్క బుల్లెట్ రైలును పరీక్షిస్తున్నారు. సో దానికి సంబంధించింది మొత్తం త్వరలో అందుబాటులోకి కూడా రానున్నది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం, 179 మంది దుర్మరణం. దక్షిణ కొరియాలో ఘోరం, బతికింది ఇద్దరే. బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన తేజు విమానం ల్యాండింగ్ గేరు విఫలం అవడంతోనే ప్రమాదం. ఆ ల్యాండింగ్ గేర్ ఏమిటైందంటే పక్షి ఢీ కొట్టినందుకంట. సో ఆ విధంగానే పక్షి ఢీ కొట్టడంతోనే విఫలమైందన్న అనుమానాలు. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. ఎయిర్ కెనడాలో మంటలు, నార్వేలో మరో ఘటన. మొత్తానికైతే 2 లెక్కలైనాయి, అక్కడైనా ఇక్కడైంది. సో ఆ విధంగా విమానాలకు సంబంధించిన వార్త. దాంతోపాటు తరం మారనున్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే ఉన్నాయంట. దానికి సంబంధించి చైనా వద్ద ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్లు 300, 6వ తరం ఫైటర్ జెట్లను ప్రదర్శించిన డ్రాగన్ దేశం. 2 ఏళ్లలో చైనా నుంచి 40 J-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్. ఆ తరహా ఫైటర్ జెట్ల తయారీకి భారత్ AMCA ప్రాజెక్టు మొత్తానికి పట్టుకుంటుంది. దాంతోపాటు 2034 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా. తాజా పరిణామాలపై రక్షణ రంగ నిపుణులతో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో మనం కూడా స్టార్ట్ చేయాలి. 2034 వరకు ఇవి కూడా మన తోటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. రైతు భరోసా ఎవరికి? సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లించేదారులకు సంగతి ఏంటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉంటే ఇవ్వద్దు అని చెప్పేసి, ఈ కొండలు, గుట్టలు, ఇవన్నీ రాళ్ళు, రప్పలు ఉంటే మాత్రం ఇవ్వద్దు అని చెప్పేసి బరాబర్ చెప్తున్నారు. కటాఫ్ను ఏ ప్రాతిపదిక నిర్ణయిద్దామని చెప్పేసి, దాంతోపాటు బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప కమిటీ భేటీ, మరికొన్ని సార్లు సమావేశం కావాలనే నిర్ణయం. సమగ్ర అధ్యయనం తర్వాత ఈ క్యాబినెట్కు సిఫార్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి, ఏ భూములకు ఇవ్వాలి, ఎంత ఉంటే ఇవ్వాలి, ఎలాంటి ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పేసి దీని మీద మాత్రము చర్చలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బెనిఫిట్ లేదా పుష్ప అని అడుగుతున్నాడు. బెనిఫిట్ లేదా పుష్ప అంటే లేదు, ఇంకేమున్నది. పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద ఏమంటారు, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే విషయాన్ని ఆలోచన చేయకుండా ఏమంటారు, ఎంతసేపు సినీ వర్గాలకే సపోర్ట్ చేసినట్టుగా. ఆ మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఈ యొక్క అల్లు అర్జున్ లోపలికి జైలుకి వెళ్ళి రాగానే పూర్తి ఒక సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో పోయి ఏదో సంతాపం ప్రకటించినట్టుగా ఏదో చేసిరు, ఏదో ఇష్యూ అయినట్టుగా, ఆయనకి ఏదో ఇబ్బంది అయినట్టుగా. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యిండు. ఆ విధంగా ఇప్పుడు ఇట్లా జరిగితే కూడా మీరు అప్పుడు జరిగింది ఏంటి, ఒక మహిళ చనిపోయింది, దాని వల్ల శ్రీతేజ్ అనే అబ్బాయి ఇబ్బందిలో ఉన్నాడు. సో వాళ్ళని పరామర్శించేది పోయి ఈయనని పరామర్శిస్తారు వెరైటీగా. ఇప్పుడు దెబ్బ కొడితే చక్కగా అయినట్టు ఉంది కథ. మీరు అందరు పోయి క్యూ కట్టి ఆయన ఏదో పరామర్శించారుగా, ఇప్పుడు మీకు దెబ్బ పడుతుంది, ఎవరు పరామర్శిస్తాడో చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది కథ. మేము సినిమాలు చూస్తే తప్ప మీకు పైసలు రావు, మళ్ళీ మేము చస్తే మేము కూడా వాటి మీద పట్టించుకునేది లేదు. మళ్ళీ ఈ లెక్కలకు మాత్రం చేసేది. మీరు సంపాదించిన పైసలను నెక్కటి మిమ్మల్ని స్టార్లను చేసింది ఎవరు, హీరోలను చేసింది ఎవరు తెలియదా మీకు?
ప్రజల ప్రాణాలతో చిలగాటాలన్నట్టుగా ఉంటుంది ఈ కథ. ఇప్పుడైతే ఏమైంది, ఇక బెనిఫిట్ షో లేదంటే లేకుంటుంది చక్కగా అవుతారు. ఇప్పుడు మొన్న పోయిరుగా, పోయి హగ్ చేసుకుంటేరి ఏదేదో చేస్తుంది. ఎవరికైనా మండితే గిట్లే ఉంటుంది, అన్నిసార్లు మాదే ఉంటుంది అనుకోకూడదు. పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. ప్రభుత్వ అనుమతులతో పుష్ప 2 జోరు. ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపుతో 280 కోట్ల అదనపు వసూళ్లు. ఇవన్నీ మాకేమైనా ఇస్తారా? మేము చూస్తేనేగా పైసలను వచ్చినాయి, తెలియదా మీకు? మళ్ళా ఆ యొక్క సామాన్యులు చనిపోయినా అని పట్టించుకోరు. ఇంత ఆయన కోట్ల రూపాయలు వస్తే కనీసం పరామర్శించి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందబ్బా అని చెప్పేసి కనీసం పలకరించడానికి కూడా మీకు దిక్కులేదు. మళ్ళీ ఉద్దిర బిల్డప్లు మాత్రం మస్తుగా ఎవరిదొస్తే మాకేందుకు, మా పైసలు మాకు వస్తున్నాయా లేదా అన్నట్టుంది కథ. సర్కార్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. బెనిఫిట్ షోలు ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఎగ్జిబిటర్లు, సినిమా వాళ్ళు యాజమాన్యాలు అంటున్నారు, సినిమా హాళ్ళ యాజమాన్యాలు అంటున్నారు. కానీ ఏదైతే ఉంది కానీ మొత్తానికైతే ఈ యొక్క పుష్ప సినిమా వల్ల, ఈ పుష్ప 2 సినిమా వల్ల ఈ అల్లు అర్జున్ అక్కడ వాళ్ళకు స్పందించకపోవడం వల్ల మొత్తానికి ఇండస్ట్రీ మీద పడ్డది పెద్ద దెబ్బ. అప్పుడు నిజంగా చెప్పాలంటే మీరందరూ ఆ యొక్క అబ్బాయిని పరామర్శించడానికి పోతే మానవత్వం ఇంకా ఉంది అనే విధంగా అన్నీ అనిపిస్తున్నాయి. ఈ మానవత్వం లోపించినట్టుగా కనిపించదా? మరి కనిపించదా? ఎట్లుండదు సిచ్యువేషన్? దయచేసి ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు, అందరినీ కూడా అనేసింది ఏం లేదు. ఇదే మహేష్ బాబు ఉంటాడు. మహేష్ బాబు గారు చూడండి ఎంత అసలు గ్రేటెస్ట్ పర్సన్. అసలు ఆయన యొక్క చేసే హెల్పింగ్ ఎవరికి బయట కూడా పెద్ద తెలియదు. ఎవరికి తెలియకుండానే ఆయన యొక్క ఈ యొక్క వాళ్ళ పాప ఎంత ఉంది, 13, 14, 12 ఏళ్ళ పాప, ఆమె కూడా ఇప్పుడు సేవలు చేస్తూ ఉంది, ఆదర్శంగా తయారవుతున్నారు. అది కదా జీవితం అంటే, అది కదా మోటివేషనల్ అంటే, అది కూడా ఇన్స్పిరేషన్ వర్షన్ కదా అదంతా. మరి ఇక్కడ ఏమైంది మొత్తం? ఇక్కడ మిగతా హీరోలు కూడా, చిరంజీవి గారు చూడండి, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఒక ఆదర్శమైన హీరో, ఒక వరల్డ్ వైజ్గా ఈజ్ ద లెజెండ్, ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తి అతను కదా బ్రాండ్. అలా ఉండాలి. ఇదేంటి మరి? కనీసం అతని ఎఫెక్ట్ పడడం వల్ల అతను రావడం వల్ల అతను చనిపోయినంటే కనీసం 3-4 రోజుల వరకు పట్టించుకోకుండా, స్పందించకుండా, ఒక వీడియో చెప్పకుండా, వీడియో సందేశం ఇవ్వకుండా ఆ లోపే వెళ్ళి ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడింటే అయిపోతున్నాయి కదా. మరి ఎందుకు ఇంత? ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఏదో అరెస్ట్ అయిన వరకు ఆయన ఏదో పోయినట్టుగా మొత్తం ఆయనకి ఏదో అయినట్టు మొత్తం వచ్చేసి ఒక పెద్ద సినిమా చూపించారు. మీడియా మొత్తం కూడా ఆనే ఉన్నది. అదేదో పెద్ద ఇది అన్నట్టు టీఆర్పీ రేటింగ్ ఒకటే ఉంటుంది కానీ అక్కడ మాత్రం దానివల్ల నయా పైస ఉపయోగం లేదు జనాలకు. ఇది ఉపయోగం అంటే. ఈ సినిమా రేట్లు పెంచకపోవడం, ఇవన్నీ టికెట్ల రేట్లు పెంచకపోవడం, ఇలాంటివి చేసిననుకో ప్రజలకు మంచిది. ప్రభుత్వం ఇలాగే ఉండాలి. ఒకసారి ఇట్లుంటేనే అర్థమవుతుంది. సినిమా వాళ్ళకు కూడా కొమ్ములు వచ్చినట్టుగా ఇట్లా కూడా వేస్తే కూడా కరెక్ట్ కాదు. అహంకారం చూపించకూడదు. మీకు తెలుసో తెలియదో, ఈ యొక్క 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తేనే ఆ 200 రూపాయల్లో మీకు ఇంటికి వస్తున్నాయి. అది అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది. ఆ సామాన్యుడు ఏమైంది, మాకు పైసలు వస్తారు సార్. మీకు తెలుసో తెలియదో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు, తర్వాత టీజర్ రిలీజ్ చేస్తారు, తర్వాత ట్రైలర్ అంటారు, తర్వాత ఈ పబ్లిసిటీలు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత ఆనం చేసేది ఎందుకు? చూడాలనే కదా. మరి అవన్నీ గంతగానం చేసినప్పుడు గీడ పోయి పరామర్శించి నీకేమవుతుంది? కనీసం గిట్ల కూడా చూడకపోతే కష్టమవుతుంది అబ్బా. ఇప్పుడు నిన్న మొన్న పోయి ఆడ వల్కరించినట్టుగా వేసిరు కదా, ఇప్పుడు ఆయన మీద ఫైర్ అయ్యే పొజిషన్లో అయితే చూడు. సో ఇది వార్త. మొత్తానికి ప్రపంచ ఛాంపియన్ మన హంపి అని చెప్పేసి ఇక్కడ ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేతగా తెలుగు తేజం రెండోసారి టైటిల్తో కొత్త చరిత్ర. ద్రోణవల్లి నిహారిక అర్జున్లది 5వ ప్లేస్ అన్నట్టు, 5వ స్థానం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు డ్రగ్స్ విక్రయాలకు భయపడాల్సిందే, మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ తీసుకురండి. అలా తీసుకొస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటికీ డిపార్ట్మెంట్ కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ డ్రగ్స్ పైన, ఈ యొక్క గాంజా పైన చాలా ఉక్కుపాదం మోపినట్టుగా కనిపిస్తుంది. సో అలాగే ఉండాలి. 9.87% పెరిగిన క్రైమ్ రికవరీలో అద్భుతం. మొత్తానికి క్రైమ్ పెరిగింది, రికవరీలు అయితే బాగానే తీసుకుంటున్నారు. పక్కా వ్యూహాలతో
సైబర్ నేరాలకు అడ్డుకట్ట, సొత్తును వెనక్కి తేవడంలో రాష్ట్ర ఫోన్ ట్యాప్ కేసులో ఇంటర్పోల్ సాయం, సంధ్యా థియేటర్పై విచారణ సాగుతోంది. వార్షిక నివేదికలో డీజీపీ జితేందర్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించింది నేరాల రేటు ఆందోళనకరం, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం, రాష్ట్రంలో పోలీసులే ప్రాణాలు తీసుకోవడం విచారకరం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. సో హరీష్ రావు అన్నట్టుగా ఇక్కడ జరగడం అని కాదు, కానీ మొత్తానికైతే ఈ యొక్క బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది విధంగా కాదు, ఏ విధంగా అయినా కానీ ఈ యొక్క అఘాయిత్యాలు మాత్రము జరగకుండా చూడాలి. మెయిన్ ఇది మాత్రం ప్రభుత్వాన్ని, ఇటు పోలీస్ సిబ్బందిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క మహిళలపైన, ఈ బాలికలపైన ఈ అఘాయిత్యాలు, ఈ యొక్క క్రైమ్ రేట్ మాత్రం తగ్గించే ప్రయత్నం చేసి లాస్ట్ టైం కంటే ఎక్కువ అయిందంటే ఒకసారి ఆలోచన చేయండి. అది జరగకుండా చూస్తే బాగుంటుంది. పర్సనల్ రిక్వెస్ట్గా మేమైతే సూచన చేస్తున్నాం T9 న్యూస్ తరపు నుంచి. దాంతోపాటు ప్రతి కమతానికి భూదార్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం, మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు, క్రిమినల్ కేసులు, సర్వీసుల తొలగింపు, దాంతోపాటు సులభంగా మ్యూటేషన్, పాస్ పుస్తకాలు జారీ, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా భూసర్వే, భూభారతి 24 ROR చట్టం ప్రత్యేకతలు ఇవి అని చెప్పేసి స్వతంత్రం తర్వాత 4వసారి మార్పు, ధరణి లోపాలను సరిదిద్దుతూ పలు చర్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు తప్పవు, క్రిమినల్ కేసులు సర్వీస్ నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది పరిస్థితి. మొత్తానికి ఇగో చూడండి, పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరిగా భూసర్వే, భూభారతి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ అధికారులు కొంచెం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ కొంతవరకు గట్టిగానే వసూలు చేస్తుంటారు. ఆ లెక్కలో ఉండకుండా చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే అవుతుంది. అట్లా చేసే పొజిషన్ ఉంటే మాత్రం సో నేటి ప్రభుత్వం ఎట్లా వెళ్తుందో కూడా చూడాలి. ఆ విధంగా మంచి లెక్కలో వెళ్తే ఈ రైతులకు ఈ యొక్క ధరణి పోర్టల్ లాగా ఇబ్బందులు కాకుండా ఈ భూదారు అని ఖచ్చితంగా వెళ్ళాలి, భూమాత. సో ఆ విధంగా వెళ్తేనే కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నట్టు గవర్నమెంట్. దాంతోపాటు రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ వాడతాం. ఎయిమ్స్ వర్సిటీ 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు, కాన్హా శాంతివనం, అద్భుత ప్రపంచం, పర్యావరణానికి మీ సేవలు అమోఘం, నిర్వాహకుడు కమలేష్తో రేవంత్, వర్సిటీకి స్థలం ఇస్తానన్న కమలేష్, ఆర్ఆర్ఆర్ టెండర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకు అభినందనలు చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య, కోల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉరి టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడు వేధింపులతోనే, టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడు వేధింపులతోనే మొత్తానికి సూసైడ్ చేసుకున్నట. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి, ఇదొకటి మళ్ళా 25 లక్షల నష్టం, కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నం, ఫలించకపోవడంతో ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్మరణం అని చెప్పేసి ఇక్కడ వార్త. టాలీవుడ్పై అక్కినేని చెరగని ముద్ర అని చెప్పేసి ఇక్కడ తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా జీవితాలు యావత్ సినీ పరిశ్రమకు స్ఫూర్తి, మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. సో మొత్తానికి టాలీవుడ్ పై అక్కినేని చెరగని ముద్ర అని చెప్పేసి. అక్కినేని నాగేశ్వరరావు నా ఫేవరెట్ హీరో. అప్పటి సినిమాలు చాలా బాగుంటాయి, ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కినేని గారు అప్పట్లో అక్కినేని గారు, నేటి తరంలో మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు యాక్టింగ్లో చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ యాక్టింగ్. ఇక వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. కొంతమందిని మాత్రము వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా చూడాలనే ఫీలింగ్లో ఉంటాయి. ఆ సినిమాలు అయితే ఈ అక్కినేని గారి పాత సినిమాలు నేను బాగా చూస్తుంటా, బట్ అక్కినేని గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తుంది నాకు ఫేవరెట్ హీరో ఆయన సినిమాలు. అక్కినేని గారు కానీ సావిత్రి మేడం కానీ చాలా గొప్ప వాళ్ళు, మంచిగా ఉంటాయి అలా సినిమాలు. సో అప్పుడున్న సినిమాలు ఎట్లుండే మీకు తెలుసు, ఆ సినిమాలు ఎంత ఆదర్శంగా ఉంటుండే. కొన్ని రోజుల తర్వాత అప్పట్లో ఆదర్శం ఎంతనో, కుటుంబం ఎంతనో, దేవుళ్ళు ఎంతనో, అక్కడున్న ఆధ్యాత్మికం అవన్నీ చూపించేది, అప్పట్లో చరిత్రను చూపించేది. ఇంకా తర్వాత వచ్చేసి కొంతవరకు ఇల్లు, సంసారం, మన పిల్లలు అన్నట్టుగా ఈ యొక్క మొత్తం మోటివేషనల్ వల్ల మంచి మంచి సినిమాలు చేసేది.
ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం డ్రగ్స్ ఎలా తీసుకోవాలి, గాంజా ఎలా తాగాలి, లేకపోతే స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, లేకపోతే చిల్లర చేష్టలు, ఆ లిప్ కిసులు 4 ఉంటాయి. ఇక ఆ తర్వాత ఇక రొమాన్స్, ఇక బట్టలు మొత్తం ఇప్పుకొని తిరిగినట్టు లెక్కలు, మొత్తం చిల్లర సినిమాలు. ఆదర్శప్రాయంగా సినిమాలు ఒకటైనా చూస్తున్నారా? కుటుంబ కథా చిత్రాలు ఏమైనా చూస్తున్నారా? అవి చూస్తున్నారా? ఎట్లా వస్తున్నాయి తెలుసా? బాగా అబ్జర్వ్ చేయండి. సంక్రాంతికి వస్తాయి, లేకపోతే దసరా పండుగ వస్తాయి. ఆ పండుగలకు వచ్చినట్టు ఉండదు కథ. మిగతా సినిమాలు మొత్తం సంక్రాంతికి పోవాల్సిందే. నిన్న మొన్న వచ్చిన సినిమాలు ఏమి ఉంటాయి చెప్పండి? ఒక్కటన్నా ఒక ఇన్స్పైర్గా ఉందా? ఆ కల్కి సినిమా ఉంది. కల్కి సినిమా ఒక చరిత్రను చూపించే విధంగా ఉంది, ఒక గొప్ప సినిమాగా ఉంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం ఈ జాతిరత్నాల సినిమా ఉంటుంది ఒకటి, మంచి నవ్విపించే విధంగా ఉంటుంది. అలాంటి సినిమాలు అసలు ఆ సినిమాలన్నీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ రైటర్లు డైరెక్టర్లు కూడా కొంచెం ఆలోచన చేయాలి. సైరా నరసింహారెడ్డి అలాంటి సినిమాలు చేయండి. జాతిరత్నాలు అంటే కూడా మంచి సినిమానే. ఈ యొక్క అల్లరి నరేష్ ఆయన సినిమాలు మంచి సినిమాలు ఉంటుండే, అన్ని నవ్విపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి. కొంతమంది చేసే సినిమాలు అయితే కథలు ఎంచుకునే విధి విధానాలు కూడా బాగుంటాయి. కాకపోతే నానిగారు, నేషనల్ స్టార్ నాని మంచి సినిమాలు ఎంచుకుంటాడు, కథలు ఎంచుకునే తీరు బాగుంటుంది. ఆయన మంచి కథలు ఎంచుకుంటాడు. ఆయన చెత్త సినిమాలు ఓన్లీ ఎక్స్పోజ్ చేస్తేనే సినిమాలు ఆడతాయి, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి ఆ హీరోయిన్లను కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కూడా బయట చెప్పుకుంటారు ఇట్లా ఇబ్బంది పడుతున్నామని. చెత్త సినిమాలు తీసి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీని నాశనం చేసి, ఈ సినిమా ఇండస్ట్రీతో పాటు ఈ యొక్క సమాజాన్ని నాశనం చేయకుండా దయచేసి రైటర్లు డైరెక్టర్లు మంచి కథలు ఎంచుకోండి. మంచి కథలు ఉన్నాయి లేవా? నా దగ్గర ఉన్నాయి కథలు, కావాలంటే నేను ఇస్తా. కానీ ఒక ఇన్స్పైర్ గొప్ప నటులను తీసుకురండి. ఒక చిరంజీవి గారు ఇన్స్పైర్గా ఎలా ఉన్నారు అలా తీసుకురండి. ఈ స్మగ్లింగ్లు, ఈ యొక్క డ్రగ్స్, ఈ యొక్క దందాలు, ఈ చిల్లర వ్యారాలు మాత్రం పెట్టకండి. మొత్తానికి ఇబ్బంది పెట్టినట్టుగా, ఇంకేదో చేసినట్టుగా అఘాయిత్యాలు ఇవి ఎట్లున్నాయంటే రేపు ఎలా చేయాలి, మర్డర్ ఎలా చేయాలి, ఇవన్నీ చూపించినట్టు ఉంటుంది సినిమాలు మొత్తం. దొంగతనం ఎట్లా చేయాలి, స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలి, తెలియనోనికి కూడా తెలిపించినట్టున్నది ఈ కథలు మొత్తం. కాబట్టి వీటి మీద కొంచెం చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుంది. ఇండస్ట్రీ కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి. మీరు కనీసం మీ ఆత్మాభిమానానికైనా అని కొంచెం మనశ్శాంతి అనిపించాలి. అబ్బా మంచిగా ఉందా నాయన, నేను ఇలాంటి కథ రాయాలని. దృశ్యం అనే ఒక సినిమా ఉంటుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అట్లా థ్రిల్లర్ సినిమాలు ఉండాలి. అట్లా ఇక గొప్ప వాళ్ళే రాస్తారు అసలు కథలు. సో మొత్తానికి ఇక్కడైతే అక్కినేని గారిని ఈ యొక్క మన ప్రధాని మోదీ ఏ విధంగా ఉన్నాడో అక్కినేని సినిమాలు మొత్తం చాలా గొప్పగా ఉంటాయి. ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా బాగుంటాయి. కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఆ సినిమాలే వేరు అబ్బాయిగా. అలాంటి సినిమాలు రావు మళ్ళీ, వేస్ట్. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, 43 మంది దుర్మరణం. కమల్ అద్వాన్ ఆసుపత్రిలో 20 మంది హతం. వైద్యుల సహా 240 మందిని సంబంధిత ఐడిఎఫ్ వాఫా ఆసుపత్రిలో 7, శరణార్థి శిబిరాల్లో 16 మరణాలు. సిరియా పైన డ్రోన్ దాడులు అని చెప్పేసి 6 మృతి. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇంకా ఈ యొక్క భీకర దాడులు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ పైన. దాంతోపాటు అండర్ వాటర్ డ్రోన్లో 2700 కెమెరాలు, 50,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. ప్రతి ఠాణాలోనూ సైబర్ హెల్ప్ డెస్క్. మహాకుంభమేళాకు భారీ ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం అని చెప్పేసి ఖర్చు పెట్టి మరీ చేస్తున్నారంట ఈ కుంభమేళకు సంబంధించింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. లోకం తీరు చూడండి ఎట్లుందో. ఇక్కడ అంటే ఈ యొక్క ఢిల్లీలో మొత్తానికి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరిలో. సో ఎలక్షన్స్కి సంబంధించి పథకాలు పెడుతున్నాడు, అన్ని గిఫ్ట్లు ఇస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి, ఐఆమ్ నాట్ హ్యాపీ అని చెప్పేసి బీజేపీ అంటుంది. ఇక్కడ పథకాలు మాత్రం అన్నీ ఇచ్చేస్తున్నారు. మొత్తం హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు ఈ యొక్క కేజ్రీవాల్. మా పథకాలకు భయపడే బీజేపీ అడ్డుకుంది అని చెప్పేసి ఇక్కడ కేజ్రీవాల్ అంటుంది. అడ్డుకుంటుందంట కేజ్రీవాల్ అంటున్నాడు. సో మొత్తానికైతే పథకాలు అయితే గట్టిగానే ఇస్తున్నాడు. సో ఇక్కడ బీజేపీ ఏ విధంగా పోరాడుతో చూడాలి. ఢిల్లీలో మాత్రం 2 సార్లు ఉన్నది. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్లు మళ్ళీ ఉన్నాయా అని తెలుసుకోవాలి. సో మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక.
ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా T9 న్యూస్లో ఈ యొక్క విశ్లేషణ చేసే పద్ధతి మీకు మంచి అనిపిస్తే నిజం ఇలాగే ఉంటుంది కాబట్టి మేము అదే స్పష్టంగా చెప్తున్నాం. సో ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.